హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి అమ్మాయి. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నేను చేసిన తప్పు మీరెవరు చేయకండి. నేనైతే వాచ్ అవర్ టైం కోసం అండ్ వ్యూస్ కోసం అయితే లైవ్ చేసేదాన్నండి. అదెందుకు చెప్తున్నానంటే నేను చేసిన తప్పు మీరు చేయకండని. అంటే నాకులాగా కూడా యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ తెలియనోళ్ళు కూడా ఉంటారు కదండీ! సేమ్ అదే అందుకైతే చెప్తున్నాను. ఎవరేమనుకోకండి. నేనైతే వ్యూస్ కోసం, వాచ్ అవర్ టైం కోసం అయితే లైవ్ చేసేదాన్నండి. అంటే నా ఫేస్ చూపిచ్చేదాన్ని కాదు. మా అబ్బాయి ఫేస్ చూపిచ్చి వాడు ఆడుకునేది అదైతే లైవ్ పెట్టేదాన్నండి. ఏమైందో తెలీదు. రాత్రి కూడా అట్లాగే వాడు సైక్లింగ్ చేసింది పెట్టా. అయితే దానికైతే నాకు వార్నింగ్ వచ్చిందండి. యూట్యూబ్ నుంచి వార్నింగ్ వచ్చింది. దానివల్ల ఇప్పుడైతే వార్నింగే ఇచ్చారండి. అయితే అందుకే చెప్తున్నానండి నేను. అంటే నేను త్వరగా వాచ్ అవర్ టైం పెరుగుద్ది అండ్ వ్యూస్ కూడా వస్తాయని అయితే నేను ఆ తప్పు చేశానని. అంటే నాకు యూట్యూబ్లో ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు ఇంకా తెలియదండి. అంటే చిన్నపిల్లోడే కదా అని వాడిదైతే మామూలుగా సైక్లింగ్ చేసేదే పెట్టా. మరి ఏమైందో తెలీదు. దానికైతే నాకు వార్నింగ్ వచ్చిందండి. యూట్యూబే ఆ వీడియోని అయితే రిమూవ్ చేసేసింది. ఇప్పుడైతే వార్నింగ్ అని అంటండి. ఇప్పుడు నేనైతే అప్లై చేయాలంటండి. తర్వాత ఏమైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో. ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాను.